హలో ఎవ్రీవన్, ఇక్కడ కనిపించే 2 ఇండిపెండెంట్ హౌసెస్ సేల్కి ఉన్నవి. తక్కువ బడ్జెట్లో 100 స్క్వేర్ యార్డ్స్. ఏరియా వచ్చేసి మనకు గట్కేసర్ ఏరియా. ఇంటి ముంగట వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. క్లియర్ ప్రాపర్టీ. ఈ వెంచర్ వచ్చేసి నో ఎఫ్టీఎల్, నో బఫర్ జోను. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. క్లియర్ ప్రాపర్టీ. 80% లోన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు పార్కింగ్ ఏరియా వస్తుంది. బోరు, ఇక్కడ వాటర్ సంపు, మెయిన్ డోరు, స్టెప్స్ వెనకాల మనకు వాష్ ఏరియా వస్తుంది. బాత్రూము, ఇక్కడ వాష్ ఏరియా ట్యాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వీడియోలో. స్టెప్స్ కింద మనకు ఒక బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మెయిన్ డోర్. ఇట్లా మీకు ఈ విధంగా టైల్స్తో ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగింది బిల్డరు. ఈ విధంగా ఫాల్ సీలింగ్ రావడం జరుగుతుంది. 100 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్, 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా చాలా బాగుంది హౌజు. తక్కువ బడ్జెట్లో 40 లక్షలు మాత్రమే ఇది కోట్ చేయడం జరుగుతుంది. నార్త్ ఫేసింగు. ఈ విధంగా ఈస్ట్ సైడ్ అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా బిగ్ సైజ్ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా టీవీ ఫ్రేము, షెల్ఫ్స్ చాలా నీట్గా, చాలా అందంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఫాల్ సీలింగ్ అండి. వర్క్ అయితే నీట్గా ఫినిషింగ్ చేయడం జరిగింది బిల్డరు. చుట్టూ 9 ఇంచెస్ వాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తము చాలా విశాలంగా, చాలా పెద్దదిగా ఉంటుందండి. హాల్ వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్. ఈ ఇల్లు డైమెన్షన్స్ వచ్చేసి మనకు విడ్త్ వచ్చేసి 18, లెంత్ వచ్చేసి 50 అండి. నార్త్ కాబట్టి మీకు ఈ విధంగా చాలా స్పేషియస్గా విల్లు అయితే రావడం జరిగింది. ఇల్లు 100 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఫేసింగ్. మనకు 80% లోన్ వస్తుందండి. క్లియర్ ప్రాపర్టీ, ఎలాంటి ఇబ్బంది లేదండి ఈ ప్రాపర్టీకి మాత్రము. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. ఒక బిగ్ సైజ్ విండో, ఈ విధంగా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. మార్బుల్ యూజ్ చేశాడు ఫ్లోరింగ్ మొత్తము. ఈ విధంగా ఫాల్ సీలింగ్ అయితే నీట్గా ఫినిషింగ్ చేయడం జరిగింది. 40 lakhs కోట్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు. ఈ విధంగా ఇల్లు అనేది అయితే చాలా బ్యూటిఫుల్గా రావడం జరిగింది. ఈ విధంగా టీవీ ఫ్రేము, ఈ విధంగా హాలు, వెంటిలేషన్ కూడా ఏ విధంగా మీకు ఇబ్బంది ఉండదండి. అంటే విండోస్, డోర్స్ అనేది సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది బిల్డరు. ఈ విధంగా ఉంటుంది ఇల్లు. ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ టైల్స్ చిన్నగా ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్. షెల్ఫ్స్, ఓపెన్ స్పేస్ పైన ఈ విధంగా టైల్స్ నీట్గా ఫినిషింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్లాట్ఫామ్ అయితే రావడం జరుగుతుంది. చాలా లెంతీగా ఉందండి ప్లాట్ఫామ్ కూడా. వాష్ బేసిన్, బిగ్ సైజ్ విండో. ఇక్కడ చిన్న స్పేసు, పూజకు సంబంధించి స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా హాల్ నుంచి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూము. బిగ్ సైజ్ విండో, షెల్ఫ్స్, ఫాల్ సీలింగు, అటాచ్డ్ బాత్రూము. ఫాల్ సీలింగ్ ఈ విధంగా డిజైన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. బిగ్ సైజ్ విండో, అటాచ్డ్ బాత్రూము ఈ విధంగా ఉంటుంది. 40 lakhs కోట్ చేస్తుండండి. వరంగల్ హైవే నుంచి, బస్ స్టాప్ నుంచి మనకు 1 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగింది. చాలా తక్కువ బడ్జెట్లో 100 గజాలలో 2 ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. ఈ బడ్జెట్లో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కు కాల్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికి ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.